బడ్జెట్ ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టాలి, ఈసారి కూడా ప్రవేశపెట్టారు కాబట్టి మనం ఖచ్చితంగా హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి. భారతదేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోంది అని చెప్పి యువశక్తి కేంద్రంగా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను అని చెప్పి అందులో భాగంగా 3 ప్రధాన కర్తవ్యాల్ని నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. మొదటి కర్తవ్యం, ప్రపంచ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రొడక్టివిటీ, కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకొని స్టేబుల్ ఎకానమీని బిల్డ్ చేయడము అని చెప్పారు. అందులో భాగంగా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈస్ని బలోపేతం చేయడము, మౌలిక సదుపాయాల కల్పన, ఇంధన భద్రత వీటిని ప్రస్తావించారు. రెండో కర్తవ్యం, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంతో పాటు వాళ్ళ సామర్థ్యాల్ని పెంపొందించడం. ఇందులో భాగంగా మెడికల్ టూరిజం అభివృద్ధి, మెడిసిన్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడము, క్రీడాభివృద్ధి, నేషనల్ డిజిటల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయడము, ఆరెంజ్ ఎకానమీ వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము అని చెప్పారు. ఇక్కడ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి అంటే కాంటెంట్ క్రియేషన్ మార్కెట్. కాంటెంట్ క్రియేషన్ మార్కెట్ ఇప్పుడు మన దేశంలో గతంలో ఎప్పుడూ లేనంత పెద్ద స్థాయిలోకి చేరుకుంది. గతంలో కాంటెంట్ క్రియేటర్స్ని మేము ప్రోత్సహిస్తాము అని చెప్పి ప్రధాని మోదీ కూడా ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా మేము కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఒక కొత్త ప్రకటన చేశారు. I propose to support the Indian Institute of Creative Technologies, Mumbai, in setting up ABGC Content Creator Labs in 15,000 secondary schools all over the country and 500 colleges.